Find out the value of question mark in the given questions. The root 256 and the root 256 and the 16 square 81 9 into 2 minus 160 into 2.5 అంటే 25 into first of all 10 అంటే 250 remainder 6 అంటే 25 into 6 150 అంటే 400 minus 400 plus 400 equal to x minus 400 plus 400 cancel 16 9s are 144 into 2 288 is the answer. Then 130 percentage of 850 minus 175 percentage of 460 equal to 30 percentage of x. 130 percentage అంటే ఎంత 0 0 క్యాన్సిల్ అంటే 85 into 13 85 అంటే 850 అంటే 85 into 3 ఎంత 255 5 10 11 అంటే 11 not 5 11 not 5 minus 175 percentage of 460 175 అంటే ఎంత 25 4 जा 26 जा 150 7 जा into 460 4115 అంటే ఎంత 805 minus 805 equal to 30 percentage of x 0 0 cancel minus అంటే 0 0 300 equal 3 by 10 of x 300 then x equal to how much 1000 1088.88 plus 1800.808 1880.80 అప్పుడు ఏం చేయాలి అంటే ఆల్ యాడ్ అంటే 8816 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిట్స్లో తీసుకుంటే 8816 అంటే లాస్ట్ డిజిట్ అనేది 6లో ఉండాలి ఇది 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 అంటే ఈ ఆప్షన్స్ కాదన్నమాట 6 then 9 8 17 17 అంటే 76 అంటే లాస్ట్కి 76 ఉండాలి అంటే ఏఆర్సి ఆప్షన్ అంటే బి కూడా కాదు దెన్ 9 అంటే 8 ప్లస్ 1 9 అంటే ఈ ఆప్షన్లో ఉంది ఈ ఆప్షన్స్లో ఉంది దెన్ 8 8 16 6 1 8 8 16 17 1 అంటే 4 4769.76 A is the option. Then 56 percentage of 350 plus 48 percentage of 550 minus 15 into 2.4 15 into 2.4 అంటే ఎంత 240 plus 120 అంటే ఎంత 360 this value is 360 point to point అంటే 36 అన్నమాట this value is 36 then 48 percentage of 550 అంటే 48 percentage of 550 0 0 cancel 5 2s 5 1s అంటే 240 plus 24 అంటే ఎంత 264 this value is 264 56 percentage of 350 7 8s are 56 7 2s are 14 19 అంటే 196 196 plus 264 how much 0 16 అంటే 460 460 minus 36 how much
424. 424 అంటే 6 30 460. So 424 is the option. Then 23% of 600 అంటే 23 in percentage అంటే ఎంత 100 cancel, so 6 plus 33% of 800 అంటే 100 cancel, 33 into 8 equal to x plus 53% of 400 అంటే 53 into 4. So 6 3s are 18, 6 138, 8 3s are 24, 8 3s are 24 అంటే 26 equal to x plus 12 21. So add this value 12 7 10 4 4 not 2 2 1 2 0 9 1 అంటే 190 is the option. 190 is the answer, option D. What will come in the place of the question mark in the following number series? This is the number series అన్నమాట. 216, this is the x value అంటే x value అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. 85 32 అంటే ఎంత మైనస్ చేయాలి 85కి 32? 3 5 minus 53. minus 53. 132 85 ఎంత 7 47 అంటే minus 47 minus ఎంత 175 132 3 4 అంటే 43 minus 43. ఓకే 216 175. 216 175 is the 1, then 4 minus 41. Oh, minus 41. This is the prime numbers 53 47 43 41. Next prime number 39 is not a prime number. 38 37 is the prime number అంటే 216 plus 37 253 is the option. 2 8 20 56 200 question mark. Then add these values. 2 plus 6 8, 8 plus 12 36. How much is the value? 56 అంటే 60 అంటే 4 యాడ్ చేయాలి. 60 అంటే 4 యాడ్ చేస్తే 60 అవుతుంది అంటే 140. దట్ మీన్స్ 144 అంటే మల్టిప్లికేషన్ 6 into 2 12 into 3 36 into 4 అంటే 144 into 5 అంటే 720. 720 plus 200 920. సిక్స్ 10 19 27 54 అంటే ఇది మల్టిప్లికేషన్లో లేదు అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నది. సో యాడ్ చేయాలి వాల్యూ అంటే 10 plus 9 19 19 plus 8 27 27 into 27 27 into 2 54. So 2 square 3 square 2 cube 3 cube then 2 power 4 అంటే 16. 54 16 ఎంత 70. A is the option. 81 86 94 111 135 అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటేనేమో యాడ్ చేయాలి. ఒకవేళ సపోజ్ ఇక్కడ 81 ఉంది, ఇక్కడ 163 ఉంది అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇంక్రీజింగ్ ఆర్డరే కానీ మల్టిప్లికేషన్లో ఉంది అంటే ఇంటూ 2 + 1 అలా చూడగానే క్యాచ్ చేస్తే మనం నెంబర్ సిరీస్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతాం. 81 + 5 86 86 + 94
హౌ మచ్ 8. 94 ప్లస్ 111 అంటే ఎంత 17. 94 7 101 ప్లస్ 10 111 135 4 2. ఓకే 3 యాడ్ చేస్తున్నాం అంటే ఇలా కూడా చేయొచ్చు. 2 స్క్వేర్ ప్లస్ 1 ఓకే అండ్ 3 స్క్వేర్ మైనస్ 1 9 మైనస్ 1 8. 4 స్క్వేర్ ప్లస్ 1 5 స్క్వేర్ మైనస్ 1 అంటే 6 స్క్వేర్ ప్లస్ 1 రావాలి. 6 స్క్వేర్ 36 37 అంటే 135 37 7 5 12 7 1 172. 67 75 59 91 27 అంటే ఇంక్రీజ్ అయింది అండ్ డిక్రీజ్ అయింది వాల్యూ అంటే యాడ్ చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి. 67 ప్లస్లో ఉంది సో ఎంత యాడ్ చేయాలి ప్లస్ 8. 75 59 75 59 59 16 యాడ్ చేస్తే 75 వస్తుంది సో మైనస్ 16. 59 91 అంటే 2 అంటే 61 3 అంటే 32 అంటే ప్లస్ 32. 91 27 4 64 అంటే మైనస్ 64 అంటే ఇక్కడ వాల్యూ అనేది దీనికి మల్టిప్లైలో ఉన్నది. 8 ఇంటూ 2 16 16 ఇంటూ 2 32 32 ఇంటూ 2 64 64 ఇంటూ 2 ఎంత 128 అంటే యాడ్ చేయాలి. ఇప్పుడు 8 7 15 5 155 B is the option. The average age of 4 brothers is 12 years. If the age of their mother is also included, the average is increased by 5 years. అయితే the average age of the mother 4 బ్రదర్స్కి యావరేజ్ చేస్తే 12 ఇయర్స్ అయింది. అయితే అందులో మదర్ అనేది ఇంక్లూడ్ అవుతే యావరేజ్ అనేది 5 ఇయర్స్గా ఇంక్రీజ్ అయింది. అయితే యాక్చువల్ మదర్ ఏజ్ ఎంత అంటే యావరేజ్ 12 బ్రదర్స్కి యావరేజ్ ఎంత 48. ఓకే అండ్ ఇఫ్ ద ఏజ్ ఆఫ్ దేర్ మదర్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ సో 4 బ్రదర్స్ ప్లస్ మదర్ అంటే టోటల్ ఏమవుతుంది 5 పర్సన్స్ కదా. సో 5 పర్సన్స్ అంటే 4 బ్రదర్స్ ఏజ్ ఎంత 12 ప్లస్ 5 ఈక్వల్ టు 17. సో టోటల్ ఏజ్ ఆఫ్ 4 బ్రదర్స్ ప్లస్ మదర్ ఓకే 17 ఇంటూ 5 యావరేజ్ సో 85. దిస్ 85 అండ్ 49 ఇదేమో 4 బ్రదర్స్ది ఇదేమో మదర్ అనేది ఇంక్లూడ్ అయింది కాబట్టి ఇది అంటే 85 48 హౌ మచ్ 8 7 7 4 3 అంటే 37 ఇయర్స్ అన్నమాట మదర్ ఏజ్ అనేది. ఆర్ అనదర్ మెథడ్ సపోజ్ ఇయర్ అనేది 5 ఇయర్స్ దెన్ 4 బ్రదర్స్ ఇన్స్ 12 ఇయర్స్ సో 4 బ్రదర్స్ 5 ఇయర్స్. ఓకే ఇఫ్ ఎ న్యూ మెంబర్ ఒకవేళ ఎవరైనా కొత్తగా యాడ్ అయితే ఆ గ్రూప్లోకి ఆ మెంబర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే యావరేజ్ సపోజ్ ఇంక్రీజ్ ఉందనుకో యాడ్ చేయాలి డిక్రీజ్ ఉందనుకో సబ్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ ఇంటూ ఎన్ ప్లస్ 1 దిస్ ఈజ్ ద ఫార్ములా న్యూ మెంబర్కి. సో ఎన్ ఈక్వల్ టు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ అంటే ఎంతమంది 4 బ్రదర్స్ అంటే 12 ప్లస్ 5 ఇంటూ 4 ప్లస్ 1 12 ప్లస్ 25 ఈక్వల్ టు 37 ఇయర్స్.
Two trains running in opposite directions cross a man standing on the platform in 54 seconds and 34 seconds respectively, and they cross each other in 46 seconds. Find the ratio of their speeds. First one is 54 seconds is a 54x, then 34y, then 54x plus 34y by x plus y equal to 46. 54x plus 34y equal to 46x plus 46y. 54 minus 46, 8x, 12y. 2x equal to 3y. Then x equal to 3 by 2. Then x is to y. This speeds 3 is to 2. These are the quadratic equations. In the following questions, two equations 1 and 2 are given. You have to solve both the equations and give answer accordingly. X square plus 3x plus 2 equal to 0. Multiply chese. You have to multiply 2 into 1. Then add this value. You will get 3. 2 into 1. 1 plus 2 plus 1 plus 3. So result will come minus minus. Multiply equal to 21. You have to add that values. You will get 10 plus 10. 7 3s are 21 plus 7 plus 3. So result will plus minus 3 minus 7. X and y values comparison that. Minus 2 minus 3. Which one is bigger? Minus 2 value is bigger. Minus 1 minus 3 is the x minus y. Then you have to compare this value. Minus 2 minus 7. Then x greater than y, x greater than y. So x greater than y is the answer. Three x square minus 11x minus 20 equal to 0. And 5 4s are 23. 5 3s are 15. Minus 15 plus 4 minus 11 by 3 by 3. 3 5s are 15. 3 1.3. Ante x is the x values are there 5 minus 1.3. Then y values 17 2s are 34 and 2 minus 17 plus 4 by 2 by 2. 2 2s are okay 2 8 2 5. Then 8.5 comma minus 2. Result will 5 and 8.5. 8.5 is big. 5 minus 2 plus 5 is big. So there is no relationship between x and y. 2x square plus 13x plus 21. 21 into 2 42. 7 6 of 42 plus 7 plus 6. So by 2 by 2 minus 3.5 comma minus 3. 3 3s are 9. 3 plus 3 plus equal to 6. Minus 3 comma minus 3. X less than y, x equal to y, x less than y, x equal to y. So then x less than or equal to y. 6 3s are 18 plus 6 minus 3.
then result minus 6 plus 3. Then y values 5 6 are 30, 15 2s are 30, so minus 15 plus 2, 15 comma minus 2, then x less than y, x less than y, x less than y, x greater than y. There is no relationship between then another one 10 3s are 30, so 10 comma 3 ఇలా కూడా చేయొచ్చు, ప్లస్ వాల్యూస్. Ten and 3, so x less than the x less than or equal to y. X square equal to 289, x equal to 17 comma minus 17, y cube equal to 4913, y equal to last digit is 3, 7 7s are 49, 49 7 అంటే 4 9s are 63, సో ఇప్పుడు 5 5s are 25, 25 5s are 5, last digit is 5, 5 cube equal to 5 5s are 25, 25 5s are 5, last digit is 5, so 7 30 cube చేస్తే 7 7s are 49, 7 7 9s are 63, so 7 1 cube అన్నాడు. 2 2s are 4, 4 2s are 8, so small value is 4, big value is 8, so 2 multiply కాదు 17 cube అన్నమాట. అంటే y ఈక్వల్ టు 17, అంటే x less than or equal to y. This is the graph. DI data interpretation, minimum 5 to 10 questions వస్తాయి. SBI క్లర్క్లో 10 questions on DI. If DI is 10 marks, 8 to 10 marks, and simplifications or approximation, quadratic equations 5, and word problems అంటే సింగిల్ మెథడ్ అంటే టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అలాంటి 10 మార్క్స్. 5 అండ్ రాంగ్ నెంబర్ ఆర్ నెంబర్ సిరీస్ 5, 10 15 25 35, అంటే ఒకవేళ డిఏ అనేది 10 ఇచ్చాడు అనుకో, వర్డ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎన్ని ఇస్తాడు, 10 ఇస్తాడు, విఐటి ఇస్తే 12 ఇస్తాడు. దిస్ ఈజ్ ద పేపర్ మెథడ్ prelims. If the incomes of two companies are equal in 2011, what was the ratio of their expenditure? This is the profit percentage, then incomes are equal, then you have to calculate on expenditure ratios. In 2011, in two companies, are first one is 35 by E expenditure, sorry 100 profit percentage కదా, so income minus expenditure are equal, so income minus expenditure by expenditure, then 35 E1 100 I minus 100 E1, then 100 135 E1 equal to 100 I, then
income equal to 135 by 100. 5 twos are 5 sevens అంటే 27 even by 20. This is the first income. Then second one is the 30 by 100 equal to I minus E2 by E2. What is the I from equation 1 నుంచి from I equal to 27E by 20. This is the I value. Then 130 E2 by 100. Then equal to 27 E1 by 20. 0 cancel, 0 cancel. Then 26 E2 equal to 27 E1. Then ratios. 27 E1 equal to 26 E2. Then ratios opposite. E1 is 26, rainbow model anamata. E2 is 27. 26 is to 27. If the expenditure of company A in 2010 was 400 crores, what was its income? Income అనేది కనుక్కోవాలి. What is the profit? 2010 A is the 40% by 100 equal to income minus expenditure 400. 0 zeros cancel. 40 I minus E 400. So 40 into 4 160 equal to I minus 400. I equal to 160 minus 400. This value is plus. So I equal to 560. If the expenditure of both the companies are equal in 2015, find the ratio of their incomes. Expenditure are equal, then income ratio. ఫస్ట్ ఒక ప్రాబ్లం చేసాం కదా, సేమ్ ప్రాబ్లం అన్నమాట. If the income of company B in 2014 was 300 rupees crore, what was the expenditure? 2014 B is the 35%. 35% of 100 equal to income is the 300 minus expenditure by expenditure. 5 sevens are 5 twos are 7E equal to 6000 minus 20E. Then 27E equal to 6000. Then E equal to 6000 by 27. What is the value? E equal to 27 twos are 54. 6 అంటే 3/2 అన్నమాట. అప్రాక్సిమేట్లీ 3/2. What is the percentage increase in the percentage profit for company B from year 2010 to 12? From the company B 2010 to 12. Okay, profit percentage in 2010 is 30% and 2012 is 40%. How much is the increase? 10 by 30 into 100 equal to
33.33%. This is the pie chart directly. What is the ratio of the amount to spend by the family on groceries to the amount to spend on house rent? Groceries. How much is the percentage? 23. Then house rent is the 18. This is the ratio. Total amount to spend by the family on commuting and telephone bills together forms approximately what percentage of the amount to spend on groceries? Commuting and telephone bills, commuting is the 12%, telephone bills is the 10%, 22 into 2 zeros cancel, so 600. 6 2s are 12, 6 2s are 12 is the 13 అంటే 1,13,200. Then groceries 23 into 6, 6 3s are 18, 6 2s are అంటే 138,000 అంటే 13,800, 13,200 by what percentage approximately అంటే ఇలా కూడా చేయొచ్చు, అంటే డైరెక్ట్ అలా కాకుండా అలా అయితే చాలా క్యాలిక్యులేషన్ అవుతుంది. 12 plus 10 22 by groceries how much is the percentage? 23 into 100, 2200 by 23, 23 into 10 230, so 9. Calculate అంటే something 96%. Amount invested by the family on savings forms what percentage of the amount spent on health? Savings is the 13%, amount to spend on health is the 16%. 1300 by 16. ఇలా డైరెక్ట్ ఎందుకు వాల్యూ చేస్తున్నా అంటే దీస్ అంటే ఎలక్ట్రిసిటీ, గ్రాసరీస్, కమ్యూటింగ్ అంటే టోటల్ వాల్యూ మంత్ స్పెండింగ్ వచ్చి 60,000. సో డైరెక్ట్ ఇలా చేస్తే సరిపోతుంది. 16 8s 128, 2 16 1s, so 81% approximately. What is the total amount spent by the family on telephone bills? 10, health 16, electricity 8, 18 అంటే 18 16 34, 34 into 6, 6 4 is 24, 6 3 is 18, 20, 200 అంటే 20,400 total amount. What is the amount spent by the family on groceries? 23 into 6, 6 3 is 18, 12 13 అంటే 13,800.